రైట్. భారతదేశంలో ఆధునిక విద్యా వ్యాప్తిలో క్రైస్తవ మిషనరీల యొక్క పాత్రను గురించి మనం పూర్వం క్లాస్లో నేర్చుకున్నాం. ప్రస్తుత పాఠ్యాంశంలో భారతదేశంలో ఆధునిక విద్యా వ్యాప్తిలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాత్రను గురించి పరిశీలించినట్లయితే 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది. భారతదేశానికి 1775 సంవత్సరాల కాలంలో భారతదేశానికి 1775 సంవత్సరాల కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారిగా భారతదేశానికి విచ్చేసినటువంటి ఆంగ్లేయ అధికారి చార్లెస్ గ్రాంట్ 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది. 1775 సంవత్సరాల కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారిగా భారతదేశానికి విచ్చేసినటువంటి ఆంగ్లేయ అధికారి చార్లెస్ గ్రాంట్ భారతదేశానికి కంపెనీ అధికారిగా వచ్చి ఆ కంపెనీలో విధులను నిర్వర్తిస్తున్నటువంటి భారతీయుల యొక్క పనితనమును చూసి ఆశ్చర్యపోయి విస్తుపోయి, ఆహా ఏమీ భారతీయుల పనితనము, భారతీయులు యంత్రములతో సమానంగా పనిచేస్తూ వస్తు ఉత్పత్తిని సాధిస్తున్నారు. అంటే భారతీయుల్లో పనికి సంబంధించినటువంటి సామర్థ్యాలు ఎక్కువగా కలవు. మరి ఇలాంటి భారతీయులను విద్యావంతులుగా తీర్చిదిద్ది భారతీయులను ఈస్ట్ ఇండియా కంపెనీలో గుమస్తాలుగా నియమించినట్లయితే భారతీయుల ద్వారానే భారతీయుల సంపదనే త్వరితముగా వేగవంతముగా ఇంగ్లాండ్ దేశంనకు తరలించుకుపోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో చార్లెస్ గ్రాంట్ గారు భారతీయులకు విద్యనందించవలసినటువంటి ఆవశ్యకతను గురించి ఒక ప్రతిపాదకను సిద్ధం చేయడం జరిగింది. ఈ ప్రతిపాదనను 1792 సంవత్సరాల కాలంలో చార్లెస్ గ్రాంట్ తన మిత్రుడైనటువంటి ఎల్బర్ ఫోర్స్ ద్వారా ది అబ్జర్వేషన్స్ అనే పేరుతో ది అబ్జర్వేషన్స్ ప్రీవియస్ డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న, ది అబ్జర్వేషన్ అను పేరుతో ప్రతిపాదనను బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అధికారి ఈ క్రింది వాటిలోని ప్రశ్న సంధించడం జరిగింది. ది అబ్జర్వేషన్స్ అనే పేరుతో ఒక ప్రతిపాదనను, ఒక నివేదికను చార్లెస్ గ్రాంట్ రెడీ చేశాడు. ఈ ప్రతిపాదనను బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. ఈ ప్రతిపాదనను బ్రిటన్ పార్లమెంటులో తన మిత్రుడైనటువంటి ఎల్బర్ ఫోర్స్ ద్వారా ఈ సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదన ఏం తెలియజేస్తుంది? ది అబ్జర్వేషన్స్ అనేటువంటి ఈ ప్రతిపాదన ఏం తెలియజేస్తుంది అంటే భారతీయులకు విద్యను అందించవలసినటువంటి ఆవశ్యకత బ్రిటిష్ ప్రభుత్వం పైన ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు విద్యను అందించాలి అనేటువంటి ఈ అంశాన్ని ఈ ప్రతిపాదన తెలియజేస్తుంది. ఆ ప్రతిపాదనకు చార్లెస్ గ్రాంట్ పెట్టినటువంటి పేరు ది అబ్జర్వేషన్స్ అనేటువంటి పేరు. ఈ ప్రతిపాదనను పరిశీలించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వము భారతీయులకు విద్యను అందించడం కోసము భారతదేశంలో భారతీయుల విద్యకై మొట్టమొదటి చట్టమును రూపొందించడం జరిగినది. ఆ చట్టమే 1813 చార్టర్ చట్టము. 1813 చార్టర్ చట్టం. 1813 చార్టర్ చట్టం అన్నది భారతదేశంలో భారతీయుల విద్యకై రూపొందించినటువంటి మొట్టమొదటి చట్టము. ఈ చట్టంను రూపొందించుటకు కారకుడైనటువంటి వ్యక్తి చార్లెస్ గ్రాంట్ ది అబ్జర్వేషన్స్ అనేటువంటి పేరుతో బ్రిటన్ పార్లమెంట్లో ప్రతిపాదన చేశాడు. ఏమి ప్రతిపాదన చేశాడనగా భారతీయులకు విద్యను అందించవలసినటువంటి బాధ్యత బ్రిటిష్ ప్రభుత్వానిది అని ప్రతిపాదన చేశాడు. ఆ విధంగా ఆధునిక కాలంలో భారతీయుల విద్యకై మొట్టమొదటి చట్టం చేయడం జరిగింది. ఆ చట్టము చార్టర్ చట్టము, 1813 చార్టర్ చట్టం. ఈ చట్టం రావడంలో కీలక పాత్ర వహించిన చార్లెస్ గ్రాంట్ కావున చార్లెస్ గ్రాంట్ను భారతదేశ విద్యా చరిత్రలో ఆధునిక విద్యా పితామహుడిగా పేర్కొనడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాగా ఎవరిని పేర్కొంటామంటే చార్లెస్ గ్రాంట్. భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడు చార్లెస్ గ్రాంట్. ఆ విధంగా గ్రాంట్ను పేర్కొనడం జరుగుతుంది. మరి ఈ చార్టర్ చట్టము ఏమని తెలియజేస్తుంది అనేటువంటి అంశాలను పరిశీలించినట్లయితే చార్టర్ చట్టం తెలియజేసేటువంటి అంశాలు, అందులో మొదటి అంశము భారతీయులకు విద్యను అందించవలసినటువంటి బాధ్యత బ్రిటిష్ ప్రభుత్వానిది. మరియు భారతీయులకు విద్యను అందించడంతో పాటుగా క్రైస్తవ మతమును భారతదేశంలో వ్యాప్తి చెందించాలి.
క్రైస్తవ మతంను భారతదేశంలో వ్యాప్తి చెందించాలి. భారతీయులకు విద్యను అందించడము మరియు భారతదేశంలో ఈ క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చెందించడం కోసము ప్రతి సంవత్సరము కంపెనీ ఆదాయంలో నుండి ₹1,00,000 కేటాయించాలి. ప్రతి సంవత్సరము కంపెనీ ఆదాయంలో నుండి ₹1,00,000 కేటాయించాలి. సో ఈ విధంగా ఈ చట్టంను రూపొందించడం జరిగింది. సో ఈ చట్టం ఆవిర్భవించడానికి కారణం చార్లెస్ గ్రాంట్ కావున వారిని ఆధునిక విద్యా పితామహుడిగా పేర్కొనడం జరుగుతుంది. క్లియర్ రైట్. ఈ చట్టం ద్వారా అనగా 1813 చార్టర్ చట్టం ద్వారా భారతదేశ విద్యలో అనేక వివాదాలు అనేవి నెలకొన్నవి. అనేక వివాదాలు నెలకొనడం జరిగింది. ఏ విధంగా వివాదాలు నెలకొన్నవి అంటే గమనించాలి. ఇక్కడ చార్టర్ చట్టము భారతదేశంలో విద్యా వ్యాప్తి కోసం ₹1,00,000 ఖర్చు చేయాలి అని తెలియజేస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే ఈ ₹1,00,000 దేనికోసం ఖర్చు చేయాలి అంటే భారతీయులకు భారతదేశ సాహిత్య పునరుద్ధరణకు మరియు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులకు శాస్త్ర విజ్ఞానాన్ని అందించుటకు లేదా శాస్త్రీయ విజ్ఞానంను అందించుటకు లేదా శాస్త్రీయ విద్యను అందించుటకు ఖర్చు చేయాలి. మరియు ఈ ₹1,00,000 భారతదేశంలో ఉన్నటువంటి పండితుల పోషణకు ఖర్చు చేయాలి. ₹1,00,000 ఏ విధంగా ఖర్చు చేయాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి సాహిత్య పునరుద్ధరణకు మరియు భారతీయులకు శాస్త్రీయ జ్ఞానమును అందించుటకు మరియు భారతదేశంలో ఉన్నటువంటి పండితుల పోషణకు ఈ ₹1,00,000 ఖర్చు చేయాలి అని మనకు 1813 చార్టర్ చట్టం తెలియజేస్తుంది. ఈ చట్టం ద్వారా భారతదేశ విద్యలో అనేక వివాదాలు నెలకొన్నవి. ఏమా వివాదాలు అనగా భారతదేశంలో ఉన్నటువంటి సాహిత్య పునరుద్ధరణకు ₹1,00,000 ఖర్చు చేయాలి. మరి భారతదేశంలో ఎలాంటి సాహిత్యం అనేది ఉంది, ఆ సాహిత్యంను ఏ విధంగా పునరుద్ధరించాలి అనేటువంటి ఒక సమస్య నెలకొన్నది. భారతీయులకు శాస్త్రీయ జ్ఞానాన్ని అందించాలి. మరి భారతీయులకు భారతదేశంలో ఉన్నటువంటి గ్రంథాల్లో గల సారంను బోధిస్తే సరిపోతుందా లేదా ప్రపంచ జ్ఞానాన్ని గురించి బోధించాలా అనేటువంటి ఒక వివాదం నెలకొన్నది. భారతీయులకు ఈ శాస్త్రీయ జ్ఞానాన్ని భారతీయుల యొక్క మాతృభాషల్లో బోధించాలా లేదా ఆంగ్ల భాషలో బోధించాలా అనేటువంటి ఒక వివాదం నెలకొన్నది. భారతదేశంలో పండితుల పోషణకు ₹1,00,000 ఖర్చు చేయాలి. అసలు భారతదేశంలో పండితులు అంటే ఎవరు అంటే ఆ పండితులను ఏ విధంగా నిర్ధారించాలి, పండితులు అని పిలవడానికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి అనేటువంటి వివాదాలు నెలకొనడం జరిగింది. ఆ కారణంగానే భారతదేశ విద్యా చరిత్రలో 1813 నుంచి 1835 వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని భారతదేశ విద్యా చరిత్రలో వివాదాల కాలంగా పేర్కొనడం జరుగుతుంది. వివాదాల కాలం ఈ విధంగా పేర్కొంటాం. భారతదేశ విద్యా చరిత్రలో నెలకొన్నటువంటి ఈ వివాదాలను పరిష్కరించడం కోసము ఈ కాలంలో భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి విలియం బెంటింగ్ అనేటువంటి ఈ అధికారి భారతదేశానికి ఈ వివాదాలను పరిష్కరించడం కోసము లార్డ్ మెకాలే అనేటువంటి విద్యావేత్తను పంపించడం జరిగింది. లార్డ్ మెకాలే అనేటువంటి విద్యావేత్తను ఈ వివాదాన్ని పరిష్కరించవలసినదిగా ఆదేశించడం జరిగింది. సో ఆ విధంగా ఈ లార్డ్ మెకాలే అనేటువంటి విద్యావేత్త ఈ వివాదాలను పరిష్కరిస్తూ 1835 సంవత్సర కాలంలో మెకాలే తన యొక్క నివేదికను తన యొక్క ప్రతిపాదనలను బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దీన్నే 1835 మెకాలే నివేదికగా పేర్కొంటాం. మెకాలే నివేదిక లేదా మెకాలే ప్రతిపాదనలు లేదా దీన్నే మెకాలే మినిట్స్గా పేర్కొంటాం. 1835 లార్డ్ మెకాలే మినిట్స్. ఈ 1835 మెకాలే నివేదిక యొక్క లక్ష్యాలను పరిశీలించినట్లయితే మెకాలే ఈ వివాదాన్ని దీన్నే పాశ్చాత్య వివాదంగా పేర్కొంటాం. ప్రాక్పాశ్చాత్య వివాదం అనగా ఈ 1813 చార్టర్ చట్టం ద్వారా భారతీయ సమాజం అనేది 2 వర్గాలుగా చీలిపోయింది. ఇదిగోండి, ఇది ఒక వర్గము, ఇది మరొక వర్గము. ఈ వర్గము సంస్కృత భాషను ప్రోత్సహించేటువంటి వర్గం, ఈ వర్గము ఆంగ్ల భాషను ప్రోత్సహించేటువంటి వర్గం. 1813 చార్టర్ చట్టం ద్వారా భారతీయ సమాజం ఈ 2 వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం వారు భారతీయులకు శాస్త్రీయ జ్ఞానాన్ని సంస్కృత భాషలో బోధించాలి అంటున్నారు. మరో వర్గం వారు భారతీయులకు శాస్త్రీయ జ్ఞానాన్ని ఆంగ్ల మాధ్యమంలో బోధించాలి అంటున్నారు.
ఈ వర్గం వారు ఏమంటున్నారు అంటే అసలు శాస్త్రీయ జ్ఞానం కూడా అవసరం లేదు, భారతదేశంలో ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాల సారాన్ని భారతీయులకు బోధిస్తే సరిపోతుందంటారు వీళ్ళు. ఈ వర్గం వారు ఏమంటారు అంటే భారతదేశ సాహిత్య గ్రంథాలు సరిపోవు, మాకు ప్రపంచ జ్ఞానాన్ని పొందాలి, కాబట్టి మాకు ప్రపంచ జ్ఞానాన్ని ఆంగ్ల భాషలో బోధించాలి అని ఈ వర్గం వారు అంటారు. రైట్. బ్రాహ్మణులందరూ ఈ వర్గంలో ఉన్నారు. బ్రాహ్మణులందరూ ఈ వర్గంలో ఉన్నారు. కొద్దిమంది సంఘ సంస్కర్తలు, మేధావులు ఈ వర్గంలో ఉన్నారు. వీరు భారతీయుల యొక్క మాతృభాషల్లో విద్యాబోధన జరగాలి అంటున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రీయ గ్రంథాలనే భారతీయులకు బోధించాలి అంటున్నారు. వీరు భారతదేశంలో ఉన్నటువంటి సాహిత్య గ్రంథాలు కాదు, ప్రపంచ జ్ఞానాన్ని తెలియజేసేటువంటి శాస్త్రీయ జ్ఞానాన్ని భారతీయులకు బోధించాలి, అది ఆంగ్ల మాధ్యమంలో బోధించాలి అని ఈ వర్గం వారు వాదించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ వర్గానికి మధ్య నెలకొన్నటువంటి ఈ వివాదంనే ప్రాక్ పాశ్చాత్య వివాదంగా పేర్కొంటాం. రైట్. ఈ వర్గం ఏదైతే ఉందో అనగా భారతదేశంలో ఆంగ్ల మాధ్యమంలో విద్యను ప్రోత్సహించేటువంటి వర్గానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. మరి రాజా రామ్మోహన్ రాయ్ కూడా ఒక బ్రాహ్మణుడే. బ్రాహ్మణులందరూ సంస్కృత మాధ్యమంలో మాత్రమే బోధన జరగాలి అని వాదిస్తున్నారు. అలాంటి బ్రాహ్మణులను వ్యతిరేకిస్తూ రాజా రామ్మోహన్ రాయ్ ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగాలి అని వాదించడం జరుగుతుంది. దీంతో భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా రాజా రామ్మోహన్ రాయ్ని వెలివేయడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్, మీరు నన్ను బ్రాహ్మణ సమాజంలో నుంచి వెలివేసిన, భారతదేశంలో నుండే వెలివేసిన, తప్పనిసరిగా భారతీయులకు ప్రపంచ జ్ఞానమునే బోధించాలి, అది ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలి అని పట్టుబడతాడు రాజా రామ్మోహన్ రాయ్. ఎందుకు ఆ విధంగా పట్టుబడతాడు అంటే ఆనాటి కాలంలో భారతదేశంలో అనేక మత విశ్వాసాలు, అనేక మత నమ్మకాలు, అనేక మూఢనమ్మకాలు అనేవి అమల్లో ఉన్నవి. ఇవన్నీ అమల్లో ఉండడానికి గల కారణం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి మత గ్రంథాలు, భారతదేశంలో ఉన్నటువంటి సాహిత్య గ్రంథాలు. మళ్ళీ ఈ సాహిత్య గ్రంథాలని భారతీయులు అభ్యసించినట్లయితే ఈ మత విశ్వాసాలు, మూఢనమ్మకాలు, మత నమ్మకాలు అనేవి ఇంకా కొనసాగుతాయి, ఈ సాంఘిక దురాచారాలు ఇంకా కొనసాగుతాయి. వీటన్నిటిని అరికట్టాలి అంటే భారతీయులకు భారతదేశంలో ఉన్నటువంటి సాహిత్య గ్రంథాలను బోధించడం కాదు, ప్రపంచ శాస్త్ర జ్ఞానాన్ని భారతీయులకు అందించాలి. మరి ప్రపంచ జ్ఞానం అంతా ఏ భాషలో కలదు అంటే ఆంగ్ల భాషలో కలదు. కాబట్టి భారతీయులందరూ ఆంగ్ల భాషను అభ్యసించాలి, ప్రపంచ జ్ఞానాన్ని పొందాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి మత విశ్వాసాలు, మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని విడనాడాలి అని ఆ సాంఘిక దురాచారాలను రూపుమాపడం కోసము భారతీయులు శాస్త్ర జ్ఞానాన్ని పొందాలి. ఆ శాస్త్ర జ్ఞానం ఆంగ్ల భాషలో కలదు కాబట్టి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన కొనసాగాలి అని రాజా రామ్మోహన్ రాయ్ కృషి చేయడం జరుగుతుంది. స్వయంగా రాజా రామ్మోహన్ రాయ్ యొక్క అన్న భార్యను సతీ సహగమనం అనేటువంటి దురాచారానికి గురి చేయడం జరుగుతుంది. ఆ దృశ్యాన్ని రాజా రామ్మోహన్ రాయ్ కల్లారా చూస్తాడు. మరి భారతదేశంలో ఉన్నటువంటి ఈ సాంఘిక దురాచారాన్ని చూసి కలత చెందినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి మత విశ్వాసాన్ని, ఇలాంటి మూఢనమ్మకాన్ని, ఇలాంటి సాంఘిక దురాచారాన్ని భారతీయుల నుండి దూరం చేయాలి అంటే ఈ భారతీయులు భారతదేశ సాహిత్య గ్రంథాలు కాదు చదవాల్సింది, పాశ్చాత్య జ్ఞానాన్ని చదవాలి, శాస్త్రీయ జ్ఞానాన్ని చదవాలి, ప్రపంచ జ్ఞానాన్ని పొందాలి. మరి ఆ ప్రపంచ జ్ఞానం అంతా ఏ భాషలో ఇమిడి ఉంది అంటే ఆంగ్ల భాషలో ఇమిడి ఉంది. సో కాబట్టి బ్రాహ్మణులు తనను భారతదేశం నుండే వెలివేసిన, భారతదేశంలో ఉన్నటువంటి ఆ సాంఘిక దురాచారాన్ని రూపుమాపాలి, ఆ సాంఘిక దురాచారాన్ని అరికట్టాలి అని కంకణము కట్టుకున్నటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధించాలి అనేటువంటి ఈ అంశంను ప్రోత్సహించడం జరిగింది. అందుకనే వారిని సంఘ సంస్కర్త అంటారు. భారతదేశ సాంఘిక పునరుజ్జీవన లేదా సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడిగా పేర్కొంటాం రాజా రామ్మోహన్ రాయ్ గారు. సో ఆ విధంగా వీరు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించాలి అనేటువంటి అంశాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. సో ఈ విధంగా నెలకొన్నటువంటి ఈ వివాదంనే ప్రాక్ పాశ్చాత్య వివాదంగా పేర్కొంటాం. ఈ వివాదాన్ని పరిష్కరించవలసినదిగా విలియం బెంటింగ్ భారతదేశానికి పంపించినటువంటి అధికారి లార్డ్ మెకాలే. వీరు నివేదికను సమర్పించినటువంటి సంవత్సరము 1835 సంవత్సరం. ఈ మెకాలే నివేదిక యొక్క లక్ష్యాలను ఇక్కడ పరిశీలించినట్లయితే చాలా ముఖ్యమైనటువంటి అంశాలను మెకాలే తెలియజేశారు. 1835 మెకాలే మినిట్స్ యొక్క ఒక లక్ష్యంను పరిశీలించినట్లయితే మెకాలే భారతీయుల యొక్క పనితనంను చూసి మెకాలే గారు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులకు విద్యను అందించడం ద్వారా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటారు. ఏమా లక్ష్యం అంటే రక్తంలో, వర్ణంలో మాత్రమే భారతీయులై ఆలోచనల్లో, అభిరుచుల్లో, మేధస్సులో
ఆంగ్లేయులు అనేటువంటి మూడవ సమాజాన్ని తయారు చేయాలి, మూడవ పౌర సమాజాన్ని తయారు చేయాలి అని తెలియజేస్తారు లార్డ్ మెకాలే. భారతదేశంలో భారతీయులు ఉన్నారు, ఆంగ్లేయులు ఉన్నారు. భారతీయులు ఆంగ్లేయులు అనేటువంటి రెండు వర్గాలు ఉన్నవి. ఇక్కడ మెకాలే భారతీయులకు విద్యను అందించడం ద్వారా మూడవ పౌర సమాజాన్ని తయారు చేయాలి అంటారు, మూడవ వర్గాన్ని తయారు చేయాలి. ఆ మూడవ వర్గం ఏ విధంగా ఉండాలి అంటే వారు రక్తంలో మాత్రమే భారతీయులు, వర్ణంలో మాత్రమే భారతీయులు, వారి యొక్క ఆలోచన, వారి యొక్క అభిరుచులు, వారి యొక్క మేధస్సు ఆంగ్లేయుల మాదిరిగా ఉండాలి. అలాంటి మూడవ పౌర సమాజాన్ని తయారు చేయడము విద్య యొక్క లక్ష్యంగా ఉండాలి అని లార్డ్ మెకాలే తెలియజేశారు. ఇది వీరి యొక్క లక్ష్యం. మరియు వీరి యొక్క మరో లక్ష్యము గుమస్తా వర్గాన్ని తయారు చేయాలి. అనగా భారతీయులకు విద్యను అందించడం ద్వారా ఆ విద్యను అభ్యసించినటువంటి భారతీయులు ఏ పదవి పొందాలి? గుమస్తా పదవి పొందాలి. అలాంటి గుమస్తా వర్గాన్ని తయారు చేయడము విద్య యొక్క లక్ష్యం అని లార్డ్ మెకాలే తెలియజేశారు. మరియు ఈ లార్డ్ మెకాలే యొక్క మరో లక్ష్యంను పరిశీలించినట్లయితే ఈ నివేదిక యొక్క మరో లక్ష్యము భారతదేశంలో కొలోనియల్ సిటిజన్ను తయారు చేయాలి, వలస పౌరుణ్ణి తయారు చేయాలి. వలస పౌరుడు కొలోనియల్ సిటిజన్ అంట. ఏంటి కొలోనియల్ సిటిజన్ లేదా వలస పౌరుడు అనగా భారతీయుల్లో ఉన్నటువంటి ఒక విశ్వాసం, భారతీయుల్లో ఉన్నటువంటి ఒక నమ్మకం ఏమనగా సముద్రయానం చేయకూడదు. సముద్రయానం చేసిన వాడిని సచ్చిన వాడితో సమానంగా భావిస్తారు. సో కాబట్టి భారతీయుల్లో ఉన్నటువంటి ఈ మత విశ్వాసం, భారతీయుల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాన్ని వారిలో నుండి తొలగించి ఆంగ్లేయులు ప్రపంచంలో ఎక్కడెక్కడ సామ్రాజ్యాలను స్థాపించుకున్నారో అక్కడికి సైతం భారతీయ సైనికులు వెళ్ళి అక్కడ ఆంగ్లేయుల తరపున పోరాటం చేసి యుద్ధాలు చేసి తిరిగి భారతదేశానికి రావాలి. అలాంటి బాధ్యత గల పౌరులను భారతదేశంలో తయారు చేయడము విద్య యొక్క లక్ష్యంగా ఉండాలి అని లార్డ్ మెకాలే తన నివేదికలో తెలియజేయడం జరిగింది. సో గుమస్తా వర్గాన్ని తయారు చేయడం, దీన్నే దుభాసీ వర్గం అని కూడా అంటాం. దుభాసీ వర్గము. సో ఇది మెకాలే మినిట్స్ యొక్క లక్ష్యాలు. మెకాలే మినిట్స్ లక్ష్యాలు అనేవి ఈ విధంగా కలవు. మరి లార్డ్ మెకాలే ఈ ప్రాక్పాశ్చాత్య వివాదాన్ని ఎలా పరిష్కరించారు? ఈ వివాదాన్ని పరిష్కరించింది మెకాలే. మరి ఆ వివాదంను ఏ విధంగా పరిష్కరించారు అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. లార్డ్ మెకాలే భారతదేశంలో ఉన్నటువంటి సాహిత్య గ్రంథాలన్నింటినీ పరిశీలించారు. ఇక్కడ చూడండి, భారతదేశ సాహిత్య పునరుద్ధరణకు ₹1,00,000 ఖర్చు చేయాలి. దానికి ఆధారంగా ఒక వివాదం నెలకొన్నది. ఆ వివాదాన్ని పరిష్కరించడం కోసం లార్డ్ మెకాలే భారతదేశంలో ఉన్నటువంటి సాహిత్య గ్రంథాలన్నింటిని పరిశీలించి అసలు భారతదేశంలోని గ్రంథాల్లో సాహిత్యం అనేది ఉందా, సాహిత్యం ఏమన్నా పాడైందా, భారతదేశ సాహిత్య గ్రంథాలన్నీ యూరప్ ఖండంలో ఉన్నటువంటి ఒక దేశంలో ఉన్నటువంటి ఒక గ్రంథాలయంలో ఉన్నటువంటి ఒక సెల్ఫ్తో సమానము, ఇంకా ఏం సాహిత్యం పాడైంది భారతదేశంలో అని ప్రతిపాదన చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశ సాహిత్య గ్రంథాలని యూరప్ ఖండంలో గల ఒక దేశంలోని ఒక గ్రంథాలయంలో గల ఒక సెల్ఫ్తో సమానం అని ప్రతిపాదన చేసినటువంటి విద్యావేత్త లార్డ్ మెకాలే. సో ఈ విధంగా ప్రతిపాదన చేయడం జరిగింది. తర్వాత వీరు తెలియజేసినటువంటి మరో అంశము భారతదేశ సాహిత్య గ్రంథాలన్నింటినీ పరిశీలించారు. పరిశీలించి ఏ భారతదేశ సాహిత్య గ్రంథము కూడా భారతీయుల యొక్క మాతృభాషల్లో రచింపబడలేదు. అయినప్పటికీ భారతీయులు వాటిని చదివి నేర్చుకున్నారు, ఆ సాహిత్య గ్రంథాలను అభ్యసించారు. మరి భారతీయుల యొక్క మాతృభాషల్లో కాకుండా ఇతర భాషల్లో రచించినటువంటి భారతదేశ సాహిత్య గ్రంథాలను మీరు చదవగలిగినప్పుడు మరి ఆంగ్ల మాధ్యమంలో ఉండేటువంటి ఆ సాహిత్యాన్ని లేదా శాస్త్ర జ్ఞానమును మీరు ఎందుకు చదవలేరు అని ప్రశ్నించడం జరిగింది. గమనించాలి, ఇక్కడ ఏ భారతదేశ సాహిత్య గ్రంథము కూడా ఆంగ్లంలో భారతీయుల యొక్క మాతృభాషల్లో రచింపబడలేదు. మరి భారతీయుల యొక్క మాతృభాషలు కానటువంటి ఇతర భాషల్లో రచించినటువంటి సాహిత్య గ్రంథాలను మీరు చదవగలిగినప్పుడు మీ మాతృభాష కానటువంటి ఆంగ్లంను మీరు ఎందుకు అభ్యసించలేరు అని ప్రశ్నిస్తూ తప్పనిసరిగా భారతీయులకు ఈ శాస్త్రీయ జ్ఞానాన్ని ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలి అని ప్రతిపాదన చేయడం జరిగింది. అందుకనే భారతదేశంలో ఆంగ్ల విద్యా పితామహుడిగా లార్డ్ మెకాలేను పేర్కొనడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, లార్డ్ మెకాలే ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో లార్డ్ మెకాలేను భారతదేశానికి పంపించినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్
సో కాబట్టి భారతదేశంలో ఆంగ్ల విద్యా పితామహుడిగా విలియం బెంటింగ్ను కూడా పేర్కొనడం జరుగుతుంది. ఆంగ్ల విద్యా పితామహుడు అంటే లార్డ్ మెకాలే, ఆంగ్ల విద్యా పితామహుడిగా విలియం బెంటింగ్ను కూడా పేర్కొంటాము. సో మీరు అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు వెళ్ళిపోవలసి ఉంటుంది. ఎస్, భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టుటకు కారణమైనటువంటి అధికారి ఎవరు అంటే లార్డ్ మెకాలే. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టుటకు కారణమైనటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టుటకు కారణమైనటువంటి సంఘ సంస్కర్త ఎవరు అంటే వెరీ గుడ్, రాజా రామ్మోహన్ రాయ్. సో ఈ విధంగా భారతీయులకు శాస్త్రీయ జ్ఞానాన్ని ఆంగ్ల మాధ్యమంలో బోధించాలి అని లార్డ్ మెకాలే తెలియజేయడం జరిగింది. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పండితుల పోషణకు ₹1,00,000 ఖర్చు చేయాలి అని తెలియజేస్తున్నారు. వీరేమంటారు అంటే అసలు భారతదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా మిల్టన్ సాహిత్యం గురించి తెలుసా, లాక్ తత్వశాస్త్రం గురించి తెలుసా, పండితులు అంటే ఎవరు, అసలు పండితులను ఎలా నిర్ధారించాలి, వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి అనేటువంటి ఒక వివాదం నెలకొన్నది. వీరేమంటారు అంటే పండితులు అంటే లాక్ తత్వశాస్త్రం, మిల్టన్ సాహిత్యం తెలిసిన వారే పండితులు అని వీరు తెలియజేయడం జరుగుతుంది. సో ఇది వీరు చేసినటువంటి ప్రతిపాదనలు. ఇంకా చివరగా వీరికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశము భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులకు విద్యను అందించడం కోసము వీరు డౌన్ మోల్డ్ ఫిల్టరేషన్ థియరీని ప్రతిపాదించారు. డౌన్ మోల్డ్ ఫిల్టరేషన్ థియరీ, డౌన్ మోల్డ్ ఫిల్టరేషన్ థియరీ. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2012 డిఎస్సిలో దీనిపైన ప్రశ్న సంధించడం జరిగింది. దీన్ని అధోముఖ వడపోత సిద్ధాంతము అంటాం. డౌన్ మోల్డ్ ఫిల్టరేషన్ థియరీ. చూడండి, డౌన్ మోల్డ్ ఫిల్టరేషన్ థియరీ, అధోముఖ వడపోత సిద్ధాంతం. ఇంగ్లాండ్ అనేది చాలా చిన్న దేశం, భారతదేశం అనేది చాలా పెద్ద దేశం. మరి ఇంత పెద్దదైనటువంటి భారతదేశంలో ఉండేటువంటి ఇంత జనాభాకు విద్యను అందించడం ఆంగ్లేయుల వల్ల కాదు, బ్రిటిష్ ప్రభుత్వం వల్ల కాదు. సో కాబట్టి ఈ ఆంగ్లేయులు భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వారికి విద్యను బోధిస్తారు. ఈ ఉన్నత వర్గం వారు వారి కింద ఉండేటువంటి వర్గం వారికి విద్యను బోధించాలి, వారి కింది స్థాయి వారికి విద్యను బోధించాలి. సో ఈ విధంగా విద్యను బోధించినప్పుడే భారతదేశ వ్యాప్తంగా విద్య వ్యాప్తి అనేది సాధ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వీరు డౌన్ మోల్డ్ ఫిల్టరేషన్ థియరీని ప్రతిపాదించడం జరిగినది. సో ఇది అధోముఖ వడపోత సిద్ధాంతము. ఆంగ్లేయులు ఉన్నత స్థాయి వారికి విద్యను బోధిస్తారు, వారి కింది స్థాయి వారికి విద్యను బోధించాలి, వారి కింది స్థాయికి బోధిస్తారు, వారి కింది స్థాయి వారికి విద్యను బోధిస్తారు. సో ఈ విధమైనటువంటి విధానంనే డౌన్ మోల్డ్ ఫిల్టరేషన్ థియరీగా పేర్కొంటాం. దీన్ని లార్డ్ మెకాలే ప్రతిపాదించడం జరిగింది. సో ఇది మెకాలే మినిట్స్, మెకాలే నివేదికలో ఉన్నటువంటి అంశాలు. వీరు ఈ విధంగా ప్రాక్పాశ్చాత్య వివాదంను పరిష్కరించడం జరిగినది. భారతదేశ విద్యా చరిత్రలో మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి అంశము 1813 1835 సంవత్సరాల మధ్య కాలాన్ని వివాదాల కాలంగా పేర్కొనడం జరుగుతుంది. ఇది వివాదాల కాలం. సో ఈ వివాదాలను పరిష్కరించవలసినదిగా విలియం బెంటింగ్ భారతదేశానికి పంపించినటువంటి అధికారి లార్డ్ మెకాలే. ఆ విధంగా లార్డ్ మెకాలే అనేటువంటి ఆంగ్లేయ అధికారి 1834 సంవత్సరాల కాలంలో భారతదేశానికి విచ్చేయడం జరిగింది. 1834 సంవత్సరంలో భారతదేశానికి విచ్చేసినటువంటి లార్డ్ మెకాలే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, భారతదేశ విద్యా వ్యవస్థను గురించి అధ్యయనం చేసి ఒక సమగ్రమైనటువంటి నివేదికను రూపొందించి ఆ నివేదికను మెకాలే మినిట్స్ అను పేరుతో లేదా మెకాలే నివేదిక అను పేరుతో 1835 సంవత్సరము ఫెబ్రవరి 2న బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. మెకాలే తన నివేదికను సమర్పించిన తేదీ ఫెబ్రవరి 2, 1835. సో ఈ విధంగా మెకాలే భారతదేశంలో నెలకొన్నటువంటి ఈ వివాదాన్ని పరిష్కరించడం జరిగింది. వీరు భారతదేశ విద్యా వ్యవస్థను గురించి సమగ్రంగా అధ్యయనం చేసి ఈ నివేదికను సమర్పించి భారతదేశంలో విద్యాపరంగా నెలకొన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించినందున వీరిని భారతదేశంలో ఉన్నటువంటి విద్యావేత్తలు భారతదేశ విద్యా వ్యవస్థను కొత్త మలుపు తిప్పిన వ్యక్తిగా పేర్కొనడం జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లార్డ్ మెకాలే భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి భారతదేశాన్ని పునరుద్ధరించడం కోసము ఒక స్టేట్మెంట్ను జారీ చేయడం జరిగింది. వీరు జారీ చేసినటువంటి స్టేట్మెంట్ గ్రీక్, లాటిన్ భాషలు యూరప్ ఖండాన్ని ఏ విధంగా పునరుద్ధరించాయో ప్రస్తుత కాలంలో ఆంగ్ల భాష భారతదేశాన్ని పునరుద్ధరించబోతుంది అనే స్టేట్మెంట్ను జారీ చేయడం జరిగింది. సో ఇది మెకాలే మినిట్స్కి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం.